నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రాజావారి కోటలో ఉన్న రైతు బజార్ ప్రజలకు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అఖిలపక్షం తరపున తెలియజేశారు. ఈ సందర్భంగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు మరియు అల్లవరపు నగేష్ మాట్లాడుతూ పట్టణంలో 2013లో ఐపీ నంబర్ 69/2001కి సంబంధించిన 67 సెంట్ల భూమిలో 2011లో స్పెషల్ ఆఫీసర్ కౌన్సిల్ తీర్మానం చేసి 35 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ 6 ఏప్రిల్ 2015లో ప్రారంభించారని తెలిపారు. రైతు బజార్ కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగిన తర్వాత 2013లో ఈ రైతు బజార్ని నిర్మించడం జరిగింది. అప్పుడే ప్రభుత్వ ప్రతినిధులు దాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత దానికి ఎంచేతో ఏదో ప్రతిఘటన రావడంతో అది అప్పటి నుంచి కూడా దాన్ని ఏ విధమైన వినియోగంలోకి రాకుండా దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. అది కానీ ఏంటంటే ప్రభుత్వం వారి పాలసీ ప్రకారంగా ప్రతి మండలానికి కూడా ఒక రైతు బజార్ ఉండాలని చెప్పేసి ఒక ఆదేశాలతోటి ఒక నిర్ణయంతో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో కూడా రైతు బజార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు మేము అన్ని అఖిలపక్షాల తరఫున కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే వాస్తవంగా రైతు బజార్ నిర్మాణం జరిగింది కాబట్టి రైతు బజార్ని గతంలో నిర్మించినటువంటి రైతు బజార్ షెడ్యూల్లోనే కూడా ఇమీడియట్గా కూడా ఆ రైతు బజార్ని ప్రారంభించాలని చెప్పేసి మన అఖిలపక్ష కమిటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిగతా విషయాలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆలోచన కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక రైతు బజార్ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఆ సరుకులన్నీ కూడా ఉండాలి, అలాగే రైతులు అమ్ముకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉండాలని చెప్పి ఆలోచనతోటి గవర్నమెంట్ కూడా ఒక జీవో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా రైతు బజార్ కట్టినా సరే దీన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా పక్కన పడేసి తాళాలు వేసి కూర్చున్నారు. అయితే ఇప్పుడు రైతులందరూ కూడా కాకినాడ వెళ్ళి వాళ్ళు అమ్ముకున్నటువంటి సరుకులకి సరైన గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతే రాజు, రైతే మన దేశానికి రక్ష ఎన్నుమొక్క అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రైతు బజార్ను ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరకే ఈ కాయగూరలు అయితేనో అయితేనో వాళ్ళు రైతులు పండించినటువంటి వస్తువులన్నీ కూడా తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలు అందరి తరఫున కూడా మేమందరూ కూడా పోరాడి రైతు బజారు ఓపెన్ చేసి దాన్ని ప్రజలకి అందుబాటులో తెచ్చే వరకు కూడా మా ప్రయత్నం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. పిఠాపురం పట్టణంలో రైతు బజారు చాలా అవసరమండి. ఎందుకంటే నియోజకవర్గంలో రైతులు పండించినటువంటి పంట ఈరోజు కాకినాడ వెళ్ళి అక్కడ రైతు బజార్లో అమ్ముకోవడం జరుగుతుందండి. అక్కడ కాకినాడ వాళ్ళు పిఠాపురం వాళ్ళు కూడా గొడవలు జరగడం జరుగుతుంది. మార్కెట్ యార్డ్కి సంబంధించిన వాళ్ళు అడుగుతుంటే రైతు బజారు ఆ రోజు 2011లో తీర్మానం చేశారండి. స్పెషల్ ఆఫీసర్ టైంలోనే కౌన్సిల్ తీర్మానం అయింది. తర్వాత వంగగీత గారి టైంలో 2013లో దీన్ని శంకుస్థాపన చేసి మార్కెట్ యార్డ్ శాఖ నుంచి సంబంధించి సుమారు 35 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎస్ఏఎస్ఎన్ వర్మ గారు 2015 4వ నెల 6వ తారీఖుని చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్ గారు చినరాజప్ప గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన పిఠాపురానికి హోమ్ మినిస్టర్ మన డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి దీన్ని పునఃప్రారంభించాలని చెప్పి అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. సాయంత్రం అయ్యేసరికి గంజాయి రాయిలు ఎక్కువైపోయారు, అలాగే మందు తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఇప్పుడు చూస్తుంటే మా వెనకాతల ఒక షెడ్ ఆక్రమించి ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఏంటని అడిగితే అందరి మీద తిరగబడేటటువంటి పరిస్థితి. మేము పలానా వాళ్ళు తాలూకా మీరు ఏం చేస్తారు చేసుకోండి అనే పరిస్థితి తయారైంది. కానీ ఇక్కడ నియోజకవర్గానికి రైతు బజార్ చాలా అవసరం. గత జీవో ప్రకారం అక్కడ కోర్టు ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి కొంతమంది దీన్ని కోర్టుకు వేయడం జరిగిందండి. ఆ లేఅవుట్లో ఉన్నటువంటి విషయం ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ అండర్లైన్ చేసాం. అంటే పబ్లిక్ ఉపయోగపడే విధంగా వాళ్ళు లేఅవుట్లోని జీవో ప్రకారం పబ్లిక్ పర్పస్ లైక్ పార్క్స్, ప్లే గ్రౌండ్స్, స్కూల్స్ ఆర్ ఎక్స్ట్రా అంటే ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా సరే కట్టొచ్చు అని చెప్పి జీవో ప్రకారం ఉంది. అంటే లేఅవుట్లో ఇచ్చినటువంటి ఆ రూల్స్ ప్రకారం
కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ అధికారులు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు, ముందుకెళ్ళలేదు కూడా మాకు అర్థం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి దానికి ప్రొటెక్షన్ చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే కొంతమంది దీన్ని పార్క్గా వాడుకుంటున్నారు, కొంతమంది డంపింగ్ యార్డ్లో వాడుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు చూస్తే చెత్త వేసి అక్కడ తగలబెట్టారు. మా వెనకాలే పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయండి. కాబట్టి ఈ షాపింగ్ ఉన్నటువంటి అన్నీ కూడా అవన్నీ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజా ఉపయోగం నిమిత్తం ఇది ఇక్కడ ఉంచాలని చెప్పి అఖిలపక్షం తరఫున ప్రజలందరి తరఫున కూడా మేము కోరుతున్నాం. ఇది తక్షణమే చర్యలు తీసుకుని ఓపెన్ చేయకపోతే దీని మీద న్యాయపరమైన పోరాటం కూడా చేయడానికి అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రైతులకు పండించే పంటలు ఏం చేయాలో ఈ చుట్టుపక్కల రైతులు ఎంతోమంది వ్యవసాయ ఆధారపడినారో ఆ పండిన పంట